టీడీపీ అధికార ప్రతినిధి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీపక్ రెడ్డి గారు నమస్తే అండి. అలాగే అమరావతి బహుజన జేఏసీ నుంచి చైర్మన్ బాలకోటయ్య గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. బాలకోటయ్య గారు నమస్తే. రైట్, ముందుగా దీపక్ రెడ్డి గారితో మొదలు పెడదాం. దీపక్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? అంటే పూర్తిగా అసత్య ప్రచారాలు ఎక్కడ చూసినా కానీ, అంటే నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా పూర్తిగా అసలు అంటే ఏమనిపిస్తుందంటే మేము చేసినయే చెప్తున్నాను అన్నట్టుగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవన్నీ కూడా ఆయన నోటి వెంట బయటకు వచ్చినట్టే అనిపిస్తూ ఉంది పూర్తిగా. ఏం చెప్తారు సార్? నాకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడప్పుడు షాక్ వస్తుందండి. ఎందుకంటే ప్రజల్ని ఇంత తక్కువగా వీళ్ళు అంచనా వేసుకుంటున్నారా, ఇంత లోకుగా తీసుకుంటున్నారా, అండ్ ప్రజలు కూడా ఇంకా వీళ్ళని సహిస్తుండారా అని చెప్పే ప్రశ్నలు నాకు ఇమ్మీడియట్ గా వస్తాయి. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో గురించి ఈ కేసులు పెడుతున్నారని చెప్పి నిన్నటి నుంచి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 6,000 పైగా సోషల్ మీడియా రిలేటెడ్ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్ట్ చేసి దాంతో దాదాపు 238 మందిని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. దీని గురించి ఇంత చేసి ఈ రోజు వచ్చి ఎంత అమాయకంగా ప్రజల ముందు మాట్లాడుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. గతంలో వాళ్ళు అధికారంకి వచ్చిన మొదటి 2-3 నెలల్లో మీరు ఒకసారి వెనక్కి రివైండ్ చేసి చెక్ చేస్తే పలనాడులో ఊర్లు కూడా వదిలిపెట్టి శిబిరాలు పెట్టాల్సి వచ్చింది. దాదాపు మొదటి అసెంబ్లీ సెషన్ లో 2,000 పైగా ఇన్సిడెంట్స్ తో మేము ఒక లిస్ట్ తయారు చేసి హోంమంత్రికి ఇస్తే కనీసం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ తో ఆడియో వీడియో విజువల్స్ తో సహా మేము రుజువులు ఇస్తే దాని మీద ఏమీ లేదు. వ్యవస్థని పూర్తిగా కుప్పగూల్చేసి అసలు ఏ విధమైన గౌరవం లేకుండా మన వ్యవస్థలకి రాజారెడ్డి రాజ్యాంగాన్ని 5 సంవత్సరాల్లో అమలు పరిచి ఈ రోజు ఏ విధంగా అమాయకంగా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు ప్రజల ముందు, నాకు నిజంగా షాక్. ఈ విధంగా చేసిన తప్పులన్నీ చేసి మనసులో పెట్టుకొని వాళ్ళకి తెలుసు వాళ్ళన్నీ తప్పులు చేసినారని, కానీ ప్రజల ముందుకు వచ్చి అమాయకంగా ఆ నటన అది సామాన్యం కాదు. నాకు తెలిసి అసలు ఏ సినిమా యాక్టర్లు కూడా ఇటువంటి నటన వాళ్ళకి చేత కాదు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. నేను ఒకటి సూటిగా ఈ రోజు వీళ్ళని ప్రశ్నించాలనుకుంటున్నాను. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా హక్కుల గురించి, నేను నిన్న లేవనెత్తిన అంశాలు లేకపోతే ఈ 6,000 పైగా పెట్టిన సోషల్ మీడియా కేసుల గురించి మీరు ఎందుకు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉండారు? మహిళలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని అన్నారు. మీ టైంలో 5 సంవత్సరాల్లో మహిళల పైన జరిగిన ఘటనలు 2 లక్షల పైగా జరిగినాయి. భారతదేశము అంతా మీరు మహిళల పైన జరిగిన అటాక్స్ పైన మీరు లెక్కలు తీస్తే 3వ భాగం 30% ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగినాయని చెప్పి రికార్డ్స్ చెప్తా ఉండే. సో ఇటువంటి తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఏ విధంగా ఈ రోజు వచ్చి అమాయకులుగా నటిస్తున్నారో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లు. కానీ నిన్నటి ప్రెస్ మీట్ లో మాత్రం అద్భుతమైనది ఏంటంటే గతంలో నోటికొచ్చినట్టు మాట్లాడే విధంగా మాట్లాడేవాళ్ళు కదా, ఇప్పుడు ఎన్నే పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని గారు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. సో లోపల ఆ భయం చుట్టుకుంది, ఒక మార్పు అనేది వచ్చింది. ఆ భయము అనేది కనపడతా ఉంది క్లియర్ గా ఆయన గొంతులో అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. సో ఆల్ సెడ్ అండ్ డన్, నేను మన ప్రేక్షకులందరినీ కోరేది ఏంటి అని అంటే ఇటువంటి నాటకాలు ఆడే వాళ్ళు 1% కూడా నీతి అనేది లేనే వాళ్ళు రాజకీయాల్లో ఉండేదానికి కూడా వీళ్ళు అర్హులు కాదు. ఈ 11 సీట్లు కూడా వాళ్ళకి చాలా ఎక్కువనే. రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళని రాజకీయాల